రక్షరేకు. పల్నాటి సీమలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో చంద్రమ్మ అనే ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురు, ఆ కూతురికి శేషు అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నారు. ధర్మమ్మ మగడు హనుమారెడ్డి, చంద్రమ్మ భర్త చంగారెడ్డి. ఇద్దరు గొప్ప వీరులు. ఆ మామ అల్లుళ్ళిద్దరూ పల్నాటి యుద్ధంలో తమ రాజపక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు. శేషు అప్పటికి 6 నెలలైనా నిండని చిన్న బిడ్డ. వాణ్ణి ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఆ తల్లి, అమ్మమ్మ భర్తలు పోయారన్న దుఃఖం దిగమింగుకున్నారు. ఎనర్ధం వయసులో శేషు ఒక మాటు పిడుగు చప్పుడికి జడుచుకున్నాడు. పెరిగి పెద్దవాడైనా ఆ అదటు భయం వాణ్ణి పట్టుకు వదలలేదు. తోటి పిల్లలంతా వాణ్ణి ఉత్తి పిరికి పంద క్రింద జమకట్టి ఎదురైనప్పుడల్లా వాణ్ణి వేలాకోలం చేస్తూ ఏడిపిస్తుండేవారు. శేషు పిరికితనాన్ని చూసి ధర్మమ్మ, చంద్రమ్మ చాలా విచారించారు. ఆ పిరికితనం ఎలా పోగొట్టడమా అని వాళ్ళు రాత్రింబవులు ఆలోచించారు. ఆఖరికి చంద్రమ్మకు ఒక ఆలోచన తట్టింది. ఒకనాడు శేషు తోటి పిల్లలతో ఆటలకు వెళ్లి మామూలు ప్రకారం వాళ్ళ చేత దెబ్బలు తిని ఏడుస్తూ వచ్చాడు. చంద్రమ్మ వాణ్ణి చూసి, ఎవరినైనా కొడితే తిరగబడి బాధాలి కాని చచ్చు నాగమలాగా ఏడుస్తూ రావటం ఏమిటి? మీ నాన్న, తాత నీకు మళ్ళీ భయపడ్డారా? కత్తులు పుచ్చుకొని యుద్ధానికి వెళ్లి శత్రువుల్ని సంహరించేసేవారు. నువ్వు కూడా బాలలాగే వీరుడై యుద్ధానికి వెళ్ళాలి అన్నది. అమ్మో, యుద్ధమే? ఆ మాట చెప్తేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అన్నాడు శేషు. అందుకామె, అబ్బాయి, నీకు వచ్చిన భయమేమీ లేదు. గొప్ప తపస్శాలి అయినటువంటి ఒక మహాయోగి ఇచ్చిన రక్షరేకు మహిమ వల్ల నీ తండ్రి, తాతలు యుద్ధంలో విజయం పొందారు. దాన్ని ధరించడం వల్ల మనిషిలో వీర లక్షణాలు పుట్టుకొస్తాయి. ఏమంటే ఆయన మీ నాయనకు, తాతకు ఇచ్చి వెళ్ళిన రక్షరేఖలు 2 ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి నువ్వు కట్టుకొని వెళ్ళు. అది నీ వంటి మీద ఉన్నంత కాలం నీవు బలవంతుడై ధైర్యవంతుడు అవుతావు. ఎవ్వరూ నిన్ను ఏమి చేయలేరు అన్నది. సరే అన్నాడు శేషరెడ్డి. చంద్రమ్మ లోపలికి వెళ్లి తన సందుగు పెట్టెలో ఏనాటి నుంచో పడి ఉన్న రాగి నానుకోడు ఒకటి పైకి తీసి దానికి ఒక తాడు కట్టి తెచ్చి మనవడికిచ్చింది. శేషరెడ్డి అది నిజంగా యోగీశ్వరుడు ఇచ్చి వెళ్ళిన రక్షరేఖ అని అనుకొని వెంటనే దాన్ని తన దండకు కట్టుకున్నాడు. దాని మహిమను పరీక్షించాలని తోచి వాడొక్క క్షణం కూడా అక్కడ నిలబడక పిల్లలంతా బొంగరాలు తిప్పుకునే మైదానంలో పరిగెత్తి వెళ్ళాడు. ఇంక ఎవరొస్తారో రండి, డొక్క చీల్చేస్తాను అని అరిచాడు. పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అలా చూస్తూ నిలబడిపోయారు? పట్టుకొని చితగ్గొడతా అన్నాడు వాళ్ళ నాయకుడు. ఒక్క మాటగా వాళ్ళందరూ శేషరెడ్డిని చుట్టుముట్టారు. అయితే శేషరెడ్డి అది వరకు మళ్ళీ కాకుండా శివమెత్తిన వాళ్లాగా ఎగిరిపడుతూ తలా ఒక గుద్దిచ్చుకున్నాడు. మదుపుటేనుగుల గుంపుల్లో దుమికిన సింహం పిల్లకు మళ్ళీ గర్జిస్తూ వాళ్ళందర్నీ చెల్లా చెదురు చేసేశాడు. వీడికి కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటూ వాళ్ళంతా దెబ్బలు తగిలిన చోట తడుముకుంటూ పారిపోయారు. శేషరెడ్డి విజయగర్వంతో ఇంటికి పోయి రక్షరేఖ పనిచేసిందని ఎగురుతూ అమ్మమ్మకు చెప్పాడు. చంద్రమ్మ తన యుక్తి ఫలించినందుకు లోపల సంతోషించింది. శేషరెడ్డి పెద్దవాడై కత్తిసాము నేర్చి కొండవీడి రాజ్యానికి పోయి ఆ రాజుగారి సేనలో చేరాడు. కొద్ది కాలానికి అతడు తండ్రిని, తాతను మించిన వీరుడు అనిపించుకున్నాడు. కొండవీడి రాజు అతని ధైర్య సాహసాలు మెచ్చుకొని ఒక చిన్న సైనిక దళానికి అతన్ని అధిపతిగా చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కొండవీటి రాజు శత్రురాజుల మీదకు దండెత్తిపోవాల్సి వచ్చింది. దుర్గాన్ని కాపాడుతూ ఉండడానికి శేషరెడ్డిని అతని సైన్యంతో అక్కడే ఉంచేశాడు రాజు. తక్కిన సైన్యమంతా వెంటబెట్టుకొని దండయాత్ర సాగించాడు. ఈ సంగతి తెలిసిన నవాబుకుడు కొండవీడును వశం చేసుకోవడానికి ఇదే సమయం అని తలిచి తన సైన్యంతో వచ్చి ఆ దుర్గాన్ని మటించాడు. దుర్గాన్ని రక్షిస్తున్న శేషరెడ్డి సైన్యం నవాబు సైన్యంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. తండోపతండాలుగా వచ్చి పడుతున్న నవాబు సైన్యాన్ని చూచేటప్పటికి శేషరెడ్డికి మొదట చాలా అధైర్యం వేసింది. కానీ అతనికి మెల్లో ఉన్న రక్షరేఖ మాట జ్ఞాపకానికి వచ్చి గొప్ప ధైర్యం వచ్చింది. నవాబు మట్టడి చేశాడన్న వార్తను తెలియజేయడానికి అతడు వెంటనే తన రాజుగారి వద్దకు షారులు పంపి తన సైనికులతో కోట దర్వాజా వద్ద నిలబడి వచ్చిన శత్రు సైనికులందరినీ నరకటం మొదలెట్టాడు. అతని సాహసం చూసేటప్పటికి అతని సైనికులకు కొండంత ఉత్సాహం వచ్చి వాళ్ళు ఒక్కొక్కడు 100 మందికి పెట్టుగా శత్రువుల్ని నరకటం మొదలెట్టారు. త్రుటిలో కొండ మీద తమ వశమవుతుందనుకొని వచ్చిన నవాబు సైన్యం కోటలో ప్రవేశించలేకపోవటమే కాక చాలా మంది హతులైనారు. ఇంతలో దండయాత్రకు వెళ్లిన కొండవీటి రాజు సైన్యంతో వెనక్కి తిరిగి వచ్చి నవాబు సైనికులను ఢీకొన్నారు. ఒక పక్క రాజుగారి సైన్యం, రెండో పక్క శేషరెడ్డి సైన్యం నవాబు సైనికుల్ని ఢీకొని చెల్లా చెదురు చేసి తరిమివేశారు. తను వచ్చే వరకు కోట శత్రువులు చిక్కకుండా రక్షించగలిగినందుకు రాజు శేషరెడ్డిని మెచ్చుకొని ఎన్నో బహుమానాలు, బిరుదులు ఇచ్చి గౌరవించాడు. శేషరెడ్డి బహుమతులనన్నీ తెచ్చి అమ్మమ్మకు చూపెట్టి, అమ్మమ్మ, ఇదంతా నువ్వు కట్టిన రక్షరేఖ యొక్క మహిమయే సుమ అన్నాడు. చంద్రమ్మ ఏనాడో తాను మనవడి మెళ్ళలో కట్టిన ఆ రాగి నానుకోడి మాట మర్చిపోయింది. మనవడు జ్ఞాపకం చేసేటప్పటికి, నాయన,
అది ఇంకా మెల్లోనే ఉందా? దాన్ని నువ్వు నిజంగా రక్షరేఖే అని అనుకుంటున్నావా అంది. శేషరెడ్డి తెల్లబోయి, అది రక్షరేఖ కాదా? యోగి ఇవ్వలేదా అని అడిగాడు. దానికి చంద్రమ్మ, యోగి లేడు, రక్షరేఖ లేదు, ఇదంతా నీ పిరిగితనాన్ని పోగొట్టడానికి నేను చేసిన యుక్తి అంది. ఏదైతే ఏమమ్మమ్మ, నా తండ్రి తాతల పేరు ప్రఖ్యాతి నిలబెట్టింది అంటూ శేషరెడ్డి ముసలమ్మకు సాగిలపడ్డాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.